హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మీరు కూడా మీ ఫోటోతో జెమినీ ఏఐని వాడి వితిన్ ఏ మినిట్‌లోనే సింపుల్‌గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. ఇంకా మంచి మంచి ఇలాంటి వీడియోలు తీసుకొస్తాను. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఒక్కసారి ఈ వీడియోని చూస్తే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలానో చెప్తాను. మీకు డిస్క్రిప్షన్‌లో ఆల్ మెటీరియల్ అని లేదా జెమినీ ఏఐ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ మీకు బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. ఇది కాపీ చేసుకునే ముందు లైక్ చేసి కాపీ చేసుకోండి. ఎందుకంటే లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. నాకు కూడా హెల్ప్ అవుతుంది. కామెంట్ చేసి సూపర్ అని నైస్ అని పెట్టి హైప్ ఇవ్వండి అబ్బా. హైప్ ఇచ్చారనుకోండి నాకు ఎక్కువ పాయింట్స్ అయితే వస్తాయి. వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది. సపోర్ట్ చేస్తారని అడుగుతున్నాను. సపోర్ట్ చేయండి. ఈ టెక్స్ట్ పైన నొక్కి పట్టాను. బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేశాను. కాపీ చేయండి. ఓకే. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్లోనే వెబ్ వెర్షన్లోనే క్రియేట్ చేయాలి. అంటే క్రోమ్లోనే క్రియేట్ చేయాలి. అవుట్పుట్ బాగా వస్తుంది. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేసి జెమినీ ఏఐ అని సెర్చ్ చేయండి. గూగుల్ జెమినీ అని ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇది ఓపెన్ చేయండి. జెమినీ ఏఐ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఇక్కడ ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటో వీడియో లేదా గ్యాలరీ పైన క్లిక్ చేసి మీది ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి పైకి వెళ్ళండి. ఇందులో మీకు ఒక నేమ్ ఉంటుంది. నాది పగిడి మహేంద్ర అని ఉంటుంది. ఇక్కడ ఎడిట్ చేసి మీ నేమ్ రాసుకోండి. తర్వాత సెండ్ చేయండి. ఇది ఇప్పుడు ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. ఇదే ప్రాంప్ట్లో మీరు షర్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను క్రియేట్ అయిన తర్వాత. చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఇచ్చే ఫోటో అనేది ఇంత నీట్గా, ఇంత డీటెయిల్డ్గా, ఇంత దగ్గరగా ఉంటే వచ్చే అవుట్పుట్ కూడా అంతే అందంగా ఉంటుంది. కాబట్టి ఫోటోని కొంచెం మంచిది ఎలాంటిది ఇవ్వండి. ఇలా వస్తుంది. ఇప్పుడు మీకు బ్లూ కలర్ వచ్చింది కదా ఇదంతా. ఇప్పుడు చూడండి ప్లస్ అప్లోడ్ ఫైలు ఫోటో వీడియో లేదా గ్యాలరీ పైన క్లిక్ చేసి మళ్ళీ మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని పేస్ట్ చేసి పైకి వెళ్ళి నేమ్ చేంజ్ చేయండి. తర్వాత అక్కడే మీకు షర్ట్ కలర్ అని ఉంటుంది చూడండి. షర్ట్ బ్లూ అని ఉంది ఇక్కడ. నేను దగ్గర బ్రైట్ రెడ్ అని రాస్తాను చూడండి. సెండ్ చేశాను. ఇది ఇప్పుడు ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. చూడండి మీకు అర్థమవుతుంది. అసలైతే కలర్ నేము కలర్ మీరు మార్చండి. మిగతాదంతా అదే చూసుకుంటుంది. ప్రాంప్ట్ ఇవ్వండి. ఓకే. ఇప్పుడు ఇస్తున్నాను అవుతుంది. ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది. చూడండి రెండోసారి ఇచ్చింది ఎంత బాగా వచ్చిందో. ఇలా మీరు మార్చిగానే రెండోసారి చెప్పినట్టు ప్రయత్నిస్తే చాలా అందంగా వస్తుంది. ఫోటో పైన నొక్కాను. డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేశాను. డౌన్లోడ్ అగైన్ క్లిక్ చేశాను. నా ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. లేదా ఫోటో పైన క్లిక్ చేసి పైన డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసినా నా ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. మీరు కూడా మీ ఫోటోతో ఈ విధంగా క్రియేట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.